మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు కనుక రాత్రికి ఉప్పును అక్కడ పడేస్తే చాలు ఒక్క రోజులో అద్భుతం జరుగుతుంది. నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. రేపు రాబోయే శుక్రవారం చాలా విశేషమైనది. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మరియు మన పురాణాల ప్రకారం శుక్రవారం అంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఎవరైతే తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారో, ఎవరైతే ఎంత కష్టపడినా డబ్బు చేతిలో నిలవటం లేదని బాధపడుతూ ఉన్నారో వారందరికీ ఈ శుక్రవారం ఒక వరం లాంటిది. రేపు రాత్రి గనుక మీరు మీ ఇంట్లో ఉండే ఉప్పుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేస్తే కేవలం ఒక్క రోజులోనే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు దూసుకు వస్తుంది. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజని మనందరికీ తెలుసు. ఎందుకంటే శుక్రగ్రహం ఐశ్వర్యానికి భోగభాగ్యాలకు కారకుడు. అందుకే శుక్రవారం నాడు మనం చేసే చిన్న ఆధ్యాత్మిక ప్రక్రియ అయినా సరే అది అమ్మవారికి త్వరగా చేరుతుంది. ఇక ఉప్పు విషయానికి వస్తే శాస్త్రం ప్రకారం ఉప్పును సముద్రరాజ తనయ అంటారు. అంటే సముద్రుడి కూతురు అని అర్థం. లక్ష్మీదేవి కూడా సముద్ర మదనం సమయంలో సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి ఉప్పును లక్ష్మీదేవికి సోదరిగా లేదా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటారు. అందుకే మన పెద్దలు రాత్రిపూట ఎవ్వరికి ఉప్పు అప్పు ఇవ్వకూడదని, ఉప్పును కింద పడేయకూడదని చెప్తూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే ఉప్పు నిండుగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఉప్పును గౌరవంగా చూస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ముఖ్యంగా గల్లులుప్పు లేదా కల్లులుప్పుకు ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే అద్భుతమైన శక్తి ఉంటుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, కంటి దిష్టిని, శత్రు పీడను తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం కేవలం ఈ ఉప్పుకు మాత్రమే ఉంది. ముఖ్యంగా రేపు శుక్రవారం రాత్రి ఉప్పును ఒక ప్రత్యేక ప్రదేశంలో పడేస్తే చాలు మీ జీవితం ఒక్క రాత్రిలోనే మారిపోతుంది. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా, మానసిక ప్రశాంతత లేకపోయినా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా వాటన్నిటికీ పరిహారం ఒక గొప్ప పరిష్కారం. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి మీకు రాజయోగం పడుతుంది. చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు, మాకు అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుంది అని. నిజానికి అదృష్టం ఎప్పుడూ మన పక్కనే ఉంటుంది. కానీ దరిద్రం ఎలా నకారాత్మక శక్తి దాన్ని మన దగ్గరికి రానియదు. ఉప్పు పరిహారం ఆ నకారాత్మక శక్తి అడ్డుగోడలను తొలగించి నాలుగు దిశల నుండి మీకు అవకాశాలను, ధనాన్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేస్తుంది. మరి ఇంతకీ శక్తివంతమైన ఈ శుక్రవారం పరిహారాన్ని ఎలా చేయాలి, ఉప్పుతో ఏం చేయాలి అనే వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం. ఈ సమాచారం మీకు నచ్చుతుందని, మీ జీవితానికి ఉపయోగపడుతుందని మేము నమ్ముతున్నాము. అందుకే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని భక్తితో కామెంట్ చేయండి. అమ్మవారి నామస్మరణతో చేసే ఏ పనైనా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. మీ మనసులో ఉన్న కోరికను అమ్మవారికి నివేదించుకుంటూ ఆ కామెంట్ రాయండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఇక పరిహారం విషయానికి వస్తే దీనిని ఆచరించడానికి సమయం చాలా ముఖ్యం. రేపు రాబోయేది సామాన్యమైన శుక్రవారం కాదు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి ఈ పరిహారాన్ని మీరు రేపు రాత్రి 8 గంటలు దాటిన తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకంటే పగటిపూట మన చుట్టూ రకరకాల శబ్దాలు, సందడి, పరధ్యానం ఉంటాయి. కానీ రాత్రి సమయం అనేది ప్రశాంతతకు నెలవు. ఆ సమయంలో విశ్వం మన సంకల్పాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. పైగా అందరూ భోజనాలు ముగించుకొని ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుని ఇక నిద్రపోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ చేస్తే ఫలితం 100కి 100 పాళ్ళు సిద్ధిస్తుంది. మనసులోని ఆందోళనలు తగ్గిన ఆ సమయంలో చేసే ప్రార్థన నేరుగా ఆ భగవంతుడికి చేరుతుంది. ముందుగా మీరు ఈ ప్రక్రియను ప్రారంభించడానికి శారీరకంగా మరియు మానసికంగా శుచిని పాటించాలి. మీరు మీ పూజ గదిలో కానీ లేదా మీ ఇంట్లో మీకు నచ్చిన ఒక ప్రశాంతమైన శుభ్రమైన ప్రదేశంలో కానీ కూర్చోండి.
తూర్పు దిక్కుగా తిరిగి కూర్చోవటం ఇంకా మంచిది. ఇప్పుడు మీ కుడి చేతిని తీసుకోండి. గుర్తుంచుకోండి, తాంత్రిక మరియు ఆధ్యాత్మిక పరిహారాలలో కుడి చేతికి విశేషమైన శక్తి ఉంటుంది. మీ కుడి చేతిలోనికి ఒక పిడికెడు గల్లులుప్పును తీసుకోండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీరు వాడే ఉప్పు కేవలం సముద్రపు ఉప్పు లేదా గల్లులుప్పు మాత్రమే అయి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్యాకెట్లలో దొరికే మెత్తటి సాల్టు లేదా అయోడైజ్డ్ సాల్టు వాడకూడదు. ఎందుకంటే కల్లులుప్పు అనేది ప్రకృతి సిద్ధమైనది, ప్రాసెస్ చేయనిది. సముద్ర గర్భం నుండి పుట్టిన ఈ ఉప్పులో నీటి మూలకం ఉంటుంది. ఇది మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని లేదా ప్రతికూల శక్తిని స్పాంజిలాగా పీల్చుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ గల్లులుప్పును మీ అరచేతిలో ఉంచుకున్నప్పుడు ఆ స్పర్శను అనుభూతి చెందండి. అది సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అని భావించండి. ఇప్పుడు ఆ ఉప్పు పైన కొన్ని ఇతర వస్తువులను చేర్చాలి. ముందుగా కొద్దిగా ఆవాలు తీసుకోండి. ఆవాలు అనేవి కేవలం వంటింటి దినుసు మాత్రమే కాదు, అవి క్షుద్ర శక్తులను, దుష్ట శక్తులను ప్రారద్రోలే శక్తి కలిగినవి. పురాణాల ప్రకారం ఆవాల చిటపట శబ్దానికి భూత ప్రేత పిశాచాలు కూడా భయపడి పారిపోతాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ పిడిగడు ఉప్పులో కొద్దిగా ఆవాలు వేయండి. ఆ తర్వాత 2 మిరియాల గింజలు కూడా వేయండి. మిరియాలు ఘాటైనవి, అవి అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయి. మన జీవితంలో మనకు తెలియకుండానే శత్రువులు ఉంటారు. అది మన ఆఫీసులో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా బంధువుల్లో కావచ్చు. వారి ఏడుపు, వారి అసూయ మన ఎదుగుదలను అడ్డుకుంటుంది. ఎటువంటి శత్రు బాధలను, నర దిష్టిని కాల్చివేసే శక్తి మిరియాలకు ఉంటుంది. ఆ తర్వాత చిటికెడు జీలకర్ర వేయండి. జీలకర్ర అంటేనే జీవశక్తిని పెంచేది అని అర్థం. ఇది ధన ఆకర్షణకు సంకేతం. ఎక్కడైతే జీలకర్ర ఉంటుందో అక్కడ సానుకూల శక్తి వెల్లివిరుస్తుంది. ఈ 3 వస్తువులను ఉప్పులో వేసిన తర్వాత చివరిగా దానిపైన కొంచెం కుంకుమ వేయండి. కుంకుమ మంగళకరమైనది, శక్తి స్వరూపం. ఎర్రటి కుంకుమను చూడగానే లక్ష్మీదేవికి ఆనందం కలుగుతుంది. మన దరిద్రాన్ని పోగొట్టి ఐశ్వర్యాన్ని ఇచ్చే అమ్మవారికి ఇష్టమైన ఈ కుంకుమను ఆ మిశ్రమంపై వేయటం వల్ల ఈ పరిహారానికి దైవిక శక్తి తోడవుతుంది. ఇప్పుడు ఈ వస్తువులన్నీ అంటే గల్లుప్పు, ఆవాలు, మిరియాలు, జీలకర్ర, కుంకుమ ఉన్న మీ కుడి చేతి పిడికిలిని గట్టిగా బిగించండి. ఎంత గట్టిగా అంటే ఆ ఉప్పులోని శక్తి మీ నరాలకు తాకేలాగా ఉండాలి. ఇప్పుడు మీ వెన్నుముక నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోండి. బాహ్య ప్రపంచాన్ని ఒక్క నిమిషం మర్చిపోండి. ఇప్పుడు మీ మనసులో మీకు ఉన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను తలుచుకోండి. ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటుంది. కొందరికి అప్పులు తీరని బాధ, కొందరికి చేతికి డబ్బు అందుతున్నా నిలవని బాధ, మరికొందరికి వ్యాపారంలో నష్టాలు. మీ సమస్య ఏదైనా సరే అది కళ్ళ ముందు కదులుతున్నట్లుగా భావించి, అమ్మా శ్రీ మహాలక్ష్మి, నా ఈ కష్టాలన్నీ ఈ ఉప్పుతో పాటే నా నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అని గట్టిగా సంకల్పం చేసుకోండి. సంకల్పం అంటే మామూలు కోరిక కాదు, అది జరిగి తీరుతుంది అనే దృఢమైన నమ్మకం. ఒక్క నిమిషం పాటు లక్ష్మీదేవిని మీ మనసులో నిలుపుకొని ధ్యానించండి. అమ్మవారి దివ్యమైన రూపాన్ని దర్శించుకొని మీ భారాన్ని అమ్మవారి పాదాల దగ్గర వదిలేసినట్లుగా భావించండి. ఈ మానసిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మీరు మౌనంగా లేచి మీ పిడికిలిని అలాగే బిగించి ఉంచి మీ ఇంటి ప్రధాన ద్వారం అనగా మెయిన్ డోర్ బయటకు రావాలి. ఇంటి లోపల ఉండి దిష్టి తీయకూడదు. గుమ్మం దాటి బయటకు వచ్చి నిలబడాలి. గుమ్మం అనేది ఇంటికి బయట ప్రపంచానికి మధ్య ఉన్న వారధి. లక్ష్మీదేవి గుమ్మం నుండే లోపలికి వస్తుంది, అలాగే దరిద్రం కూడా అక్కడి నుండే బయటకు వెళ్ళిపోవాలి. గుమ్మం బయట నిలబడి మీ ఇంటి వైపు చూస్తూ మీ చేతిలో ఉన్న ఆ ఉప్పు పిడికిలితో మీ ఇంటికి దిష్టి తీయాలి. మనం చిన్న పిల్లలకు ఎలాగైతే దిష్టి తీస్తామో అలాగే మీ ఇంటికి కూడా ప్రాణం ఉందని భావించి దిష్టి తీయాలి. మీ చేతిని 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్లో గుండ్రంగా తిప్పండి. మీరు ఇలా చేతిని తిప్పుతున్నప్పుడు మీ ఇంటి గోడల్లో, మూలల్లో, వస్తువుల్లో దాగి ఉన్న ప్రతికూల శక్తి, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక అడ్డంకులు అన్నీ ఒక్క నల్లటి పొగలాగా వచ్చి ఆ ఉప్పులోనికి చేరిపోతున్నట్లుగా ఊహించుకోండి. అంటే మీ ఇంటికి పట్టిన దరిద్రాన్ని, దిష్టిని మీరు ఆ ఉప్పులోనికి లాగేసుకున్నారన్నమాట. ఇలా చేయటం వల్ల మీ ఇల్లు భారం తగ్గి తేలిక పడుతుంది. ఇలా కుడికి 3 సార్లు, ఎడమికి 3 సార్లు తిప్పిన తర్వాత ఇక ఆ ఉప్పును ఇంటి ఆవరణలో ఉంచకూడదు. ఆ పిడికిలిని అలాగే పట్టుకుని మౌనంగా మీ ఇంటికి దగ్గరలో ఎక్కడైనా 4 రోడ్లు కలిసే చోటకు కానీ, 3 లేదా 2 రోడ్లు కలిసే చోటకు కానీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని
విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇలాంటి రోడ్ల కూడలి అనేది సాధారణమైన ప్రదేశం కాదు. ఆధ్యాత్మికంగా మరియు తంత్రశాస్త్రం పరంగా దానికి విశేష ప్రాముఖ్యత ఉంది. 4 రోడ్లు అంటే 4 దిక్కులు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులకు అధిపతులు ఉంటారు. మీరు మీ ఇంటి నుండి సేకరించిన దరిద్రాన్ని, పీడను తీసుకుని వెళ్ళి ఆ కూడలిలో వదిలివేయటం వెనుక పెద్ద రహస్యం ఉంది. ఎప్పుడైతే మీరు ఆ ఉప్పు మిశ్రమాన్ని అక్కడ విసిరి కొడతారో ఆ ఉప్పులో బంధించబడిన మీ ఇంటి దౌర్భాగ్యం ఒక్కసారిగా 4 ముక్కలై 4 దిశలకు విడిపోతుంది. అంటే ఆ సమస్య బలం తగ్గిపోతుంది. అది మళ్ళీ ఏకం కాలేదు, మీ ఇంటికి తిరిగి రాలేదు. అలాగే ఎప్పుడైతే అడ్డంకులు 4 దిశల నుండి తొలగిపోతాయి అప్పుడు 4 దిశల నుండి లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చేలా ఆ దారి సుగమం అవుతుంది. అందుకే చౌరస్తా ప్రయోగం చాలా శక్తివంతమైనది. మీరు ఆ ఉప్పును, ఆవాలను, మిరియాలను, జీలకర్రను ఆ కూడలి మధ్యలో కానీ లేదా జనసంచారం తక్కువగా ఉన్న మూలల వైపు కానీ విసిరివేయాలి. ఇలా పడేసేటప్పుడు మీ మనసులో ఇక నా కష్టాలు తీరిపోయాయి, దరిద్రం వదిలిపోయింది అని అనుకోవాలి. ఈ మొత్తం ప్రక్రియలో మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు. దారిలో ఎవరైనా తెలిసిన వారు కనిపించినా సరే పలకరించకూడదు. మౌనమే ఈ పరిహారానికి కవచం లాంటిది. ఉప్పును అక్కడ పడేసిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేయాలి. ఇది చాలా ముఖ్యమైన నియమం. ఎందుకు వెనక్కి చూడకూడదు అంటే మీరు వదిలేసిన నెగటివ్ ఎనర్జీ మీరు వెనక్కి తిరిగితే మళ్ళీ మీతో పాటే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి వదిలేశాక అది గతం, ఇక దానితో మనకు సంబంధం లేదు అన్నట్లుగా వడివడిగా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చిన వెంటనే బయట గేటు దగ్గర లేదా బాత్రూంలోనో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వీలైతే ముఖం కూడా కడుక్కుని ఆ తర్వాతే ఇంటి హాల్లోనికి లేదా బెడ్రూమ్లోనికి వెళ్ళాలి. ఇలా కడుక్కోవటం వల్ల బయట అంటుకున్న చిన్నపాటి దోషాలు కూడా నీటితో పాటు పోతాయి. లోపలికి వచ్చిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు తాగి ప్రశాంతంగా కూర్చొని దేవుడికి దండం పెట్టుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల కలిగే మార్పులను మీరు గమనిస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఇది ఏదో మాయో మంత్రమో కాదు, ఇది మన పూర్వీకులు ఆచరించిన శాస్త్రీయమైన పద్ధతి. సాధారణంగా మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేదా నకారాత్మక శక్తి గూడు కట్టుకుని ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడి సంపాదించినా ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది. వైద్య ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా తెలియని వృధా ఖర్చులు వచ్చి పడుతూ ఉంటాయి. లేదా ఇంట్లో కారణం లేకుండానే చిరాకులు, గొడవలు, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ ప్రభావాలే. ఎప్పుడైతే ఈ ఉప్పుతో దిష్టి తీసి ఆ శక్తిని ఇంటి నుండి బయటకు లాగి ఆ కూడలిలో పడేస్తామో ఆ క్షణం నుండి మీ ఇంటి వాతావరణం మారిపోతుంది. ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు తేలిక పడుతుంది. మరుసటి రోజు నుండే మీకు ఆకస్మిక ధనలాభం కలగటం లేదా ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులు చకచకా పూర్తవటం, ఎప్పటి నుండో రావాల్సిన బాకీలు వసూలు కావటం వంటి శుభ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇది కేవలం మీ నమ్మకం మాత్రమే కాదు, ఉప్పు మరియు ఈ దినుసులకు ఉన్న సహజమైన విశ్వ జనిన శక్తి వల్ల జరిగే అద్భుతమైన ప్రక్రియ. 4 రోడ్ల కూడలి అనేది శక్తుల సంగమం అని మనం చెప్పుకున్నాం కదా. అక్కడ మనం వదిలేసిన నెగిటివ్ ఎనర్జీని ప్రకృతి పంచభూతాల్లో కలిపేసుకుంటుంది. ముఖ్యంగా గాలి ఆ శక్తిని చెదరగొడుతుంది, భూమి ఆ శక్తిని తనలో కలుపుకుంటుంది. ఎవరూ లేని సమయంలో అంటే రాత్రి వేళల్లో ఈ పని చేయటం వల్ల ఎవరి దృష్టి మీ మీద పడదు, మీ ఏకాగ్రత చెదిరిపోదు. అందుకే ఫలితం చాలా ఎక్కువగా మరియు ఖచ్చితంగా ఉంటుంది. మీ జీవితంలో ఎంతటి కటిక దరిద్రం ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాల నుండి మీరు బాధపడుతున్నా సరే, ఈ ఒక్క శుక్రవారం మీరు ఈ చిన్న పని చేసి చూడండి. దీనికి ఖర్చు లేదు, శ్రమ లేదు, కేవలం మీ సమయం మరియు మీ నమ్మకం మాత్రమే పెట్టుబడి. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుందో, మీ జీవితం ఎలా మలుపు తిరిగిపోతుందో మీకే అర్థమవుతుంది. పరిహారం చేసిన తర్వాత మనసులో ప్రశాంతంగా మహాలక్ష్మి నమోస్తుతే అని లేదా మీకు ఇష్టమైన అమ్మవారి స్తోత్రాన్ని స్మరిస్తూ నిద్రపోండి. ఆ రాత్రి మీకు వచ్చే నిద్ర కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రేపటి ఉదయం సూర్యోదయంతో పాటు మీకు ఒక కొత్త కాంతిని, కొత్త ఆశను మోసుకొస్తుంది. మీ ఇంట్లో ఉన్న అష్టదరిద్రాలు పోయి ఐశ్వర్యాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి ఎక్కడైతే ప్రశాంతత, నమ్మకము, శుచి ఉంటాయో అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ పరిహారం ద్వారా మీరు మీ ఇంటిని అమ్మవారి రాక కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. లోకంలో ధనం లేనిదే ఏదీ జరగదు, అది వాస్తవం. కానీ ఆ ధనం ధర్మబద్ధంగా దైవ కృపతో ఇలాంటి సాత్విక పరిహారాల ద్వారా వచ్చినప్పుడే మనకు శాంతిని, సుఖాన్ని ఇస్తుంది. ఈ ఉప్పు పరిహారం అటువంటి దైవక మార్గాన్ని, రాజమార్గాన్ని మీకు తేరుస్తుంది. ఈ పరిహారం చేస్తే మీరు చేసే ప్రతి అడుగులోనూ జయం కలుగుతుంది.
సిరి సంపదలు మీ ఇంట తాండవం చేస్తాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రాత్రి ఈ ఉప్పు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.